లార్డ్. మన ప్రభు అనే దేవుని వాక్యము చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదివి అర్థం చేసుకుందాము. ఎఫెసీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకడు సహించుచు ఉండాలని ప్రభు అనే దేవుడు చాలా స్పష్టంగా మనతో చెప్తున్నారు. ఇక్కడ మన ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో మనం ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా కానీ సమాధానం అనేది ఖచ్చితంగా మనం ఈ పదాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకు అంటే దాని వలన మన హృదయానికి మన జీవితంలోకి శాంతి అనేది మనకు కలుగుతుంది, ఎంతో ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే అనవసరంగా మనతో ఉండే వాళ్ళతోనూ మన చుట్టూ వాళ్ళతోనూ బంధువులతోనూ అందరితోనూ ఒక సమాధానం కలిగి ఉన్నాం అనుకోండి, ఎంతో కొంత శాంతి అనేది మనకు ఉంటుంది. అదే సమాధానం లేకుండా ఎప్పుడు విరోధంతోనూ ఎప్పుడు గొడవతోనూ కక్షలతోనూ ఇలా ఉన్న శరీరానుసారమైన ఆలోచన కలిగి ఉంటే ఎట్లా ఉంటుంది? అది కరెక్ట్ కాదని చెప్పండి. కాబట్టి ప్రభు దేవుడు ఏమంటున్నాడంటే, సమాధానము అనే ఒక మనసు, సమాధానం ఖచ్చితంగా సమాధానంతో కలిగి ఒకరినొకరు సమాధానంతో ఏమైనా కానీ క్షమించుకో మంచిగా కలిసి ఉండాలని ప్రభు అనే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఎవరైతే సమాధానంతో ఉంటారో వాళ్ళు దేవుని కుమారులను చాలా స్పష్టంగా మనకి ప్రభు అనే దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూస్తే యోసేపు ఐగుప్తు దేశంలో వెళ్ళి పాపం అనాథగా జీవించాడు. దేవుడు అతన్ని గొప్పగా ఆశీర్వదించిన తర్వాత అదే ప్రాంతానికి తన అన్నలు సహోదరులు అందరూ వచ్చారు. వాళ్ళ మీద ఏమైనా కక్ష తీసుకున్నాడా? లేదే, క్షమించేశాడు. సమాధానం అనే బంధంతో అందరిని క్షమించాడు. వాళ్ళందరూ కలిసి ఉండేలాగా వాళ్ళకి ఉన్నంతకాలం వాళ్ళకి కావాల్సినది యోసేపు ఇచ్చాడు. స్థలము, తిండి, ఆహారం, ఇల్లు అన్ని దగ్గర నుండి చూసుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ప్రభువుని దేవుని నమ్ముకున్న వాళ్ళు మనం ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువును నమ్ముకున్న వాళ్ళు ఖచ్చితంగా సమాధానం అనేది ఖచ్చితంగా ఇంట్లోనూ మనం ఎక్కడ ఉన్నది ఖచ్చితంగా ఉండాలి. ఇద్దరి మధ్య ఏదైనా జరిగినా కానీ సహించాలి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రభువు అనే యేసుక్రీస్తు మన మీద ఎంత ప్రేమ చూపించడం మనకు తెలుసు. ఆయన మన కోసము శిలువ మరణమును ఆయన సహించడం మా విషయం మనకు తెలుసు. కాబట్టి నేను ఏ విధంగా అయితే మిమ్మల్ని ప్రేమించానో మీరు కూడా అలానే ప్రేమించాలని చెప్తున్నాడు. కాబట్టి ఈ సహించడం అనేది, ప్రేమతో మనం ఒకరితో ఒకరు నడుచుకోవడం అనేది ఖచ్చితంగా మనం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ప్రభువుకి మనం ప్రియులుగా ఉంటాము.